గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అశోక్ గడ్డం. ఈరోజు మనం తాడపత్రిలో బయలుదేరుతున్నాం అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్లేసెస్ నియర్ బై ఇన్ తాడపత్రి. సో ఇక్కడ తిరునాళ్ళ కానీ చాలా బాగా జరుగుతుంది. అదే అశ్వర్థ నారాయణ స్వామి తిరునాళ్ళ. సో రైట్ ను మనము పెట్రోల్ ఫిల్ చేయించుకుందాము. సో మన అల్టిమేట్ భారత్ పెట్రోల్ బంక్ అనమాట ఎవ్రీ టైం. సో పెట్రోల్ ఫిల్ చేయించేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరిపోదాము. ఇంకొక వాళ్ళకి మనకు వచ్చేసేసి ప్రత్యేకంగా బస్సులు కానీ నడుపుతున్నారు. మీరు బస్ స్టాండ్లోకి వెళ్తేనక మీకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. నైట్ 9:30, 10 వరకు కానీ ఉన్నాయి. సో మీరు దాన్ని ఉపయోగించుకోగలరు. ఇన్ కేస్ మీ దగ్గర వెహికల్స్ లేవంటే నాకు ఎలా రావచ్చు ఇక్కడికి అంటే నాకు మెయిన్ తాడపత్రికి రైల్వే స్టేషన్ కనెక్టివిటీ ఉంది హైదరాబాద్ నుంచి. సో అలాగైనా రావచ్చు. లేదంటే నాకు విజయవాడ నుంచి కానీ మనకు తాడపత్రికి రైల్వే కనెక్టివిటీ అనేది ఉంది. సో ఎయిర్పోర్ట్ ఎలా అంటే నియర్ బై ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు కడప ఉంది. ఆ కడపకు వచ్చేసేసి అక్కడ నుంచి రావచ్చు అనమాట. సో కడప ఇక్కడ నుంచి 110 kilometers ఉంటుంది డిస్టెన్స్ వచ్చేసేసి. సో అది ఇంకా నియర్ బై సిటీ వచ్చేసి మనకు తాడపత్రి పెద్దది. సో తాడపత్రి నుంచి మనకు ఒక 15 kilometers to 18 kilometers డిస్టెన్స్ చిన్నపప్పూరుకి పెద్దపప్పూరుకి ఉంటుంది అనమాట. అదే అశ్వర్థ నారాయణ స్వామి టెంపుల్ దగ్గరికి. సో అది ఇక్కడ నుంచి మనము పెద్దపప్పూరు రూట్కి అనేది రైట్ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నుంచి మీకు ఆటోస్ కానీ అవైలబిలిటీ ఉంటాయి. మన ఊర్లో వచ్చేసి ఎక్కడ ఉంటాయంటే తాడపత్రిలో వైఎస్ఆర్ సర్కిల్ ఉంది కదా, అక్కడ మనకు ఆటోస్ అనేది అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చిన్నపడమల దగ్గర ఉన్నాం అనమాట. ఈ చిన్నపడమల ఎక్కువ ఫేమస్ దేనికంటే కనుక ప్రబోధానంద స్వామి ఉన్నాడు కదా, ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్వామి చనిపోయాడు అనమాట. సో అప్పట్లో ఒక మంచి వెలిగిందని చెప్పాలి. ఇక్కడ అద్వైతం అంటారు కదా, దాని గురించి నేను ఎక్కువ చెప్పేవాడు అనమాట. దాటాక ఈ ఊరు వస్తుంది అనమాట. ఈ ఊరు మనకు ఇక్కడ నుంచి కటింగ్ తీసుకోవాలి. ఎక్కడికి తీసుకోవాలంటే లెఫ్ట్ సైడ్కి తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి జూటూరు పెద్దపప్పూరు వెళ్తుంది అనమాట. పొరపాటున రైట్ సైడ్ తీసుకుంటే మనం ఎగుడూరుకి వెళ్ళిపోతాము. సో అలా కాకోకుండా లెఫ్ట్ సైడ్కి తీసుకొని అండర్ బ్రిడ్జ్ నుంచి కింద పాస్ అయ్యేసేసి మనం జూటూరు దాటి జూటూరు మీద నుంచి పెద్దపప్పూరుకి వెళ్ళాలన్నమాట. మనం ఇప్పుడే చిన్నపప్పూరులోకి ఎంటర్ అవుతున్నాం. చూసి సూపర్ లగ్జరీ బస్సెస్ ఇలాంటివన్నీ వేసారనమాట. సో చాలా బెటర్ అని చెప్పాలి. సూపర్ లగ్జరీ ఉన్నాయి, అలాగే నార్మల్వి పల్లె వెలుగు ఉంటాయి కదా, అవి కానీ ఉన్నాయన్నమాట. మెయిన్గా ఏంటంటే సూపర్ లగ్జరీస్ చాలా బస్సెస్ ఉన్నాయి. ఎవ్రీ 5 to 10 minutesకి ఒక బస్సు అనేది నాకు కనిపిస్తూ ఉంది. సో అంతా చూడండి. ఇంకొకటి ఇక్కడ పల్లె వెలుగు ఉంది. ఎవ్రీ 5 to 10 minutesకి ఒక బస్సు అనేది ఉందన్నమాట. ఇబ్బంది ఏం లేదు. సో వచ్చేవాళ్ళు ఈజీగా రావచ్చు మీకు. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నదంతా మొత్తం పార్కింగ్ అనమాట. ఈరోజు ఇంకా రెండో ఆదివారానికే ఇలాగుంది. ఇంకా మూడో ఆదివారం ఇంకా హెవీగా ఉంటుంది. సో ఇక్కడ అన్నదానం కానీ పెడుతున్నారు చూడండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నదానం అనేది ఉంటూనే ఉంటుంది. అయిపోతుంటే చేస్తూనే ఉంటారు. సో ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ ఇట్లా వెళ్ళాలి. 50 rupees ఎంట్రన్స్ ఉంది. అలాగే ఉచిత దర్శనం కానీ ఉంది. ఇక్కడ మెయిన్ వచ్చేదారు ఇక్కడ నుంచి. సో ఇటు సైడ్ అన్నీ మనకు షాపింగ్ చేసుకోవడానికి చిన్న ఉన్నాయి. ఇటు సైడ్ స్నానపు గదులు అవి ఉన్నాయి అన్నమాట. ఇక్కడికి వెళ్తే పెన్నా రివర్, ఇది చాగలే డ్యామ్ దగ్గర నుంచి వాటర్ వస్తాయి ఇక్కడికి. పెన్నా రివర్ వాటర్ అన్నమాట. నేను
అశ్వత్థ నారాయణ స్వామి యొక్క హిస్టరీ అనేది చెప్తాను. కంచి క్షేత్రమున సింగరబొట్లు అనే మహామునీశ్వరుడు ఉండేవాడు అనమాట. ఆయన శంఖము, చక్రము, గదము, అభయస్తంతో కూడిన ఉన్నటువంటి విష్ణుమూర్తిని దర్శించడానికి 12 సంవత్సరాలుగా వరదరాజ స్వామిని సేవించుండగా స్వామికి కల్లో కనపడినాడు అనమాట. హిమాలయ పర్వతం మధ్య ఉన్న త్రివిష్టపు అనే ప్రదేశం నుండి బ్రహ్మహత్య పాతకంతో ఉత్తమ అనే ఋషి ఇక్కడికి వస్తున్నాడు. బ్రహ్మహత్య పాతకమును స్వీకరించి ఇప్పుడున్న అశ్వత్థ కట్ట, అదే మన అశ్వత్థ స్వామి గుడి ప్రదేశంకు వెళ్ళి తపము ఆచరించమని, తర్వాత నీవు కోరుకున్న రీతిగా శంఖము, చక్రము, గద, అభయస్తములతో కూడి ఉన్న నిజ దర్శనము కలిగించి బ్రహ్మహత్య పోగొట్టి వరములు ఇస్తా అని పలికి స్వప్నంలో అంటే కలలో మాయమైపోయాడు. కట్ట మధ్య మాగమున తపమారించుడుగా మాఘమాసమునందు వేదవ్యాస మహర్షి దర్శనమిచ్చి అనంతకాలంలో శ్రీ విష్ణువు నిజ దర్శనం కలుగుతుంది అని పలికి ఆశీర్వదించి వెళ్ళగా తర్వాత అచరికాలంలోని శ్రీ మహావిష్ణువు సింగరబొట్లకు మరలా 1 సంవత్సరంనకు అదే మాఘమాసంలోని 3వ అర్ధరాత్రి దాటిన తరువాత ఆదివారము నిజ దర్శనం ఇచ్చి బ్రహ్మహత్య పాతకమును పోగొట్టి ఆ మునీశ్వరుని కోరిక మేరకు తపము ఆచరించి ప్రదేశమును శ్రీమన్నారాయణ స్వరూపంతో భావింపజేసినాడు. సో ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా చాలామంది ప్రజలు అంటారు. అప్పటి నుండి ప్రతి మాఘమాసంలో 3వ శనివారం అర్ధరాత్రి నాటి ప్రవేశించిన తర్వాత ఆదివారం చాలా పవిత్ర దినంగా భావించి అశ్వత్థ తిరునాళ్ళ బ్రహ్మోత్సవాలు అనాదిగా జరుపుకుంటున్నారు. శ్రీ సింగరబొట్ల మహామునీశ్వరుని శిలా విగ్రహం మరియు అశ్వత్థ నారాయణ స్వామి విగ్రహాలు ఈ కట్టపై ప్రతిష్ఠింపబడ్డాయి. అలాగే పూజలు కానీ అందుకుంటున్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది శ్రీ చక్ర భీమలింగేశ్వర స్వామి దేవాలయము, అంటే మన శివుని గుడి. సో శివుని గుడి అలాగే అశ్వత్థ నారాయణ స్వామి గుడి 2 ఎదురెదురుగానే ఉంటాయి. సో ఇది మొత్తము 9 శక్తులు కలిగినటువంటి ఒక శివుని రూపం అన్నమాట. సో మెయిన్ ఏంటంటే కనుక ఇక్కడికి పాండవులు అజ్ఞాత కాలంలో ఇక్కడికి వచ్చి ఈ పెన్నా నది వద్ద స్నానం చేస్తుంటనగా గట్టుపై కూర్చొని భీముడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటాడు అనమాట. అప్పుడు ఆ టైంలో తనకి కళలో శివుడు కనిపించింటాడు అనమాట. శివుడు కనిపిస్తేనాక ఈ విషయం ధర్మరాజుకు చెప్తే ధర్మరాజు అక్కడ ఆ ప్రాంతంలో తవిదిగా శివుడు అనేది స్వయంభుడై వెలిసి, సో అప్పటి నుంచి ఈ ప్లేస్ను వచ్చేసేసి శ్రీ చక్ర భీమలింగేశ్వరుగా పిలువబడి అనేసి ధర్మరాజు దీవించినాడు అనమాట. అప్పటి నుంచి ఇక్కడ ఈ ప్లేస్ అనేది చాలా ఫేమస్ అయ్యింది అనమాట. ఇక్కడ మొత్తం అంతా ఇవి ఉన్నాయి చూడండి, తిరునాళ్ళ టైప్ ఉన్నదంతా. చెరుకు తోటలు చెరుకు పెట్టారు. 2 కలిపి 100 రూపీస్ అలా ఉన్నాయి ప్రైజెస్ వచ్చేసి. పెన్నా నదిలో దిగి కొద్దిగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా, అది తీసింటారు. ఆ ఇసుక తీయడం వల్ల గుంతలు అనేది ఉంటాయి. సో జాగ్రత్తగా దిగండి దిగేవాళ్ళు. ఇక్కడ మీకు స్నానం చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు అనమాట. నీళ్ళు కానీ ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇస్తున్నారు. చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ కానీ, లేదంటే పెన్నా నదిలో కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లేదా లేడీస్కి సపరేట్గా స్నానానికి గదులు ఉన్నాయి. ఇక్కడ ఎగ్జిబిషన్ కానీ మనకు ఏర్పాటు చేశారనమాట. అదే జెయింట్ వీల్స్, డిస్కో జెయింట్స్, లేదంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఇలాంటివన్నీ కొన్ని కొత్తవి అనేది ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. సో ఇప్పటి నుంచో తిరణాలంటే మనకి ఇలాగే ఉంటుంది. ప్లస్ షాపింగ్ ఇక్కడ మెయిన్ చాలా ఎక్కువ వచ్చేసి గాజులు ఉన్నాయి, అలాగే చిన్నపిల్లల వస్తువులు ఉన్నాయి. సో కంపల్సరీ ఉమెన్సే కానీ చిన్నపిల్లలు కానీ ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అలాగే నాకు ఇక్కడ వెళ్తూ ఉంటే మంచి పూల తోట కనపడ్డది. దాదాపు ఒక 4 రకాల పూల చెట్లు. సో మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాము అశ్వత్థ నారాయణ స్వామి టెంపుల్ దగ్గర నుంచి. మార్నింగ్ ఫుల్ రష్ ఉన్నది, ఇప్పుడు కొద్దిగా మేలు, చాలామంది దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట రిటర్న్. సో మనం వచ్చేసేసి చాగల్లు డ్యామ్ దగ్గర నుంచి అశ్వత్థ నారాయణ స్వామి టెంపుల్ దగ్గర నుంచి చాగల్లు డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో టైం వచ్చేసి 12 o'clock అయింది ఆఫ్టర్నూన్. ఇక్కడ నుంచి మనకు ఒక 5-6 కిలోమీటర్స్ ఉంది, 6.6 కిలోమీటర్స్ ఉంది.
సో తొందరగానే అక్కడికి వెళ్ళిపోతాము, ఇబ్బంది ఏం లేదు. ఇంకా జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా 3వ వారంలో 4వ వారంలో చాలా హెవీగా వస్తారు. మీరు ఒకవేళ నార్మల్గా దేవుడిని అయితే దర్శనం చేసుకోవాలంటే కనుక ఈ వీక్ డేస్లో వచ్చేసేయండి. వీకెండ్స్ అదే ఆదివారం రోజునైతే ఫుల్ హెవీ క్రౌడెడ్ ఉంటారు. ఇంకా 3వ వారం దారుణంగా ఉంటారు, 3వ వారం 4వ వారం. సో ఎందుకంటే ఫస్ట్ వారం సెకండ్ వారం కొద్దిగా తక్కువ మంది వస్తారు. ఇప్పటికైనా కానీ పర్లేదు, జనాలు బాగానే ఉన్నారు. కానీ 3వ వారం 4వ వారం ఇంకా ఎక్కువ మంది ఉంటారు. సో దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. మీకు బస్సెస్ అయితే కనుక చాలా అవైలబిలిటీ ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం చాగల్లో ఊరు దాటాక ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటే కనుక మనం చాగల్లో రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. సో చాగల్లో దాడుతూనే ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ ఇదే రోడ్డు ఫాలో అవ్వాలి. ఒక 2 minutesలో మనం అక్కడికి రీచ్ అవ్వచ్చు. అదే చాగల్లు డ్యామ్ కనిపిస్తుంది చూడండి, పైన వెహికల్స్ వెళ్తున్నాయి. స్కార్పియో అనేది వెళ్తుంది చూడండి. మనకి ఇందాక అక్కడ అశ్వత్థ స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడికి వాటర్ ఎలా వచ్చాయంటే ఇక్కడ నుంచి వచ్చాయన్నమాట. సో పైనుంచి వెళ్దాం మనం, ఒకసారి పైనుంచి వెళ్ళేసేసి మళ్ళీ కిందకి పోతాము. ఓ వాటర్ అయితే ఉన్నాయి చాగల్లు డ్యాంలో. మరీ అంత ఎక్కువ అయితే ఏం లేదు కానీ పర్లేదు, ఉన్నాయన్నమాట. ఫుల్ ఓవర్ఫ్లో ఇట్లాంటిది ఏం లేదు చూడండి, మొత్తం కొద్ది వరకు ఉన్నాయి వాటర్ అయితే. నాకు కనుక కొద్దిగా ఇంకొక 6 feet 8 feet పైకి వస్తే కనుక డోర్ ఉంది కదా, దాని దగ్గరకు వచ్చేటట్టు ఉన్నాయి. ఈ వాటరే మనకి ఇక్కడ ఉన్నటువంటి వాటరే మనకి అక్కడికి వదులుతాడు అనమాట. చాలా లోతుకుంది. అక్కడ వచ్చేసి గార్డెన్ కనిపిస్తుంది, అక్కడ టెంపుల్ కానీ ఉంది. చాగల్ల డ్యామ్ మా టెంపుల్ ఉంది, గార్డెన్ మొత్తం అంతా. ఇటు సైడ్ అన్నీ ఇంకా మనకు డ్యామ్ గేట్లు ఉన్నాయి. మనం అక్కడ ఫ్రంట్ వ్యూకి వెళ్తే ఇక్కడ అంతా మొత్తం అంతా కనిపిస్తుంది అనమాట. మొత్తం ఎన్ని గేట్స్ ఉన్నాయి? 10th 11 12 13 14 15 16 17 గేట్స్ ఉన్నాయి మొత్తం. తమ్ముడు ఎక్కడ ఊరు మీది? ఏ ఊరు? అవునా, ఎట్లా వచ్చారు ఇక్కడికి? అవునా, ఓకే ఓకే, బాయ్. ఓకే బాయ్ గాయస్, మొత్తానికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి మనము వెళ్ళాల్సిన డెస్టినేషన్ 26 kilometers ఉంది. సో రోడ్డు మొత్తం అంతా పల్లెల రోడ్ అనమాట, పెద్దగా ఏం బాగాలేదు. సో మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసేసి వాల్మీకి గృహాలు. సో ఇది నెక్స్ట్ బెలూన్ కేవ్స్ తర్వాత 2 ప్లేస్లో ఉన్నటువంటి గుహలు అనమాట. ఈ గుహల్ని రీసెంట్గానే మన ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ కొద్దిగా డెవలప్ చేసిందనేసి విన్నాను. ఈ అశ్వత్థానికి ఎప్పుడైతే నేను వచ్చానో ఆ గుహల గురించి కొన్ని పోస్టర్స్ అనేది చూసాను అనమాట. ఇప్పుడు మనము అక్కడికి వెళ్తున్నాము. సో ఎలాగో ఇంత దూరం వచ్చేసాం కాబట్టి 26 kilometers ఉంది ఇక్కడ నుంచి. సో ఈజీగా వెళ్ళొచ్చు. లేదు మీరు తాడపత్రి నుంచి వెళ్ళాలనుకుంటే కనుక తాడపత్రి నుంచి మీకు డైరెక్ట్ రూట్ ఉంటుంది అనమాట రాయలచెరువు వరకు. రాయలచెరువు పక్కన నుంచి మీరు రైడ్ తీసుకుంటే కనుక వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది. ఆ డీటెయిల్స్ అనేది నేను మీకు మళ్ళీ పూర్తిగా ఇస్తాను. సో అటు వెళ్ళండి. నేను ఇప్పుడు అరుణాచల. సో ఇంకా నేను మిగతా డీటెయిల్స్ అన్ని పోతూ మాట్లాడుకుంటాను. సో అది గైస్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్.